సామెతలు 6వ అధ్యాయము. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు. నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికానిని బలవంతం చేయము. ఇలాగ చేసి తప్పించుకొనుము. నీ కనులకు నిద్రైనను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకొనినట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనినట్లును తప్పించుకొను. సో మరి చీమల యొద్దకు వెళ్ళుము. అటు నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యం కూర్చుకొనును. సో మరి ఎందాక నీవు పండుకొందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెం నిద్రించదనని, కొంచెం కునికెదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యం నీ యుద్ధకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేవి నీ యుద్ధకు వచ్చును. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయను, వేళ్లతో గురుతులు చూపును. వాని హృదయం అతి మూర్ఖ స్వభావము కలది. వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును. వాడు తిరుగ లేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకి హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంప చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయం నందు ధరించుకొనుము. నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొను. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును. నువ్వు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును. నువ్వు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశం వెలుగుగాను ఉండును. శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలకి ఇచ్చికప్పు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. దాని చక్కదనము నందు నీ హృదయంలో ఆశపడకము. అది తన కనురెప్పలను చిక్కిలించి నిన్ను లోపరుచుకొననీయకము. వేశ్యా సాంగత్యం చేయవానికి రొట్టె తునక మాత్రం మిగిలి ఉండును. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకొని నెడలా వాని వస్త్రములు కాలకుండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడలా వాని పాదములు కమలకుండునా. తన పొరుగు వాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడలా ఎవరును వాని తిరస్కరింపరు కదా. వాడు దొరికిన ఎడలా 7 అంతలు చెల్లింపవలను. తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను. జాగ్రత్తను జరిగించేవాడు కేవలం బుద్ధి శూన్యుడు. ఆ కార్యం చేయవాడు స్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును. వానికి కలుగు అపకీర్తి అన్నటికీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రం కలది. ప్రతీకారం చే కాలమందు అటివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు. ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు.